అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. వరంగల్లో ఇప్పుడు ఉగ్రవాద కదలికలు బయటపడటం చర్చనీయాంశం అవుతుంది. వరంగల్కు సంబంధించినటువంటి ఫరాన్ మహమ్మద్ అనే వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఫరాన్ మహమ్మద్ గురించి ఎన్ఐఏకి ఎలా తెలిసింది అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం రేపినటువంటి సిరాజ్ సమీర్ అనే వ్యక్తులకి ఈ ఫరాన్ మహమ్మద్కి కొంత సత్సంబంధాలు సన్నిహిత్యాలు ఉన్నట్లు కూడా ఈ ఎన్ఐఏ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉగ్రవాద కదలికలు కొంత అటెన్షన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి, కొంత జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే, ఎవరైతే సోషల్ మీడియాలో కొంత సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తున్నారని మీకు అనుమానం ఉంటే దయచేసి తెలియజేయాలంటూ కూడా కొన్ని నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. వచ్చేసింది వరంగల్ కూడా ఉగ్రవాద కదలిక భయం వచ్చేసింది. ఫరాన్ మహమ్మద్ అనే వ్యక్తిని ఇప్పటికే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ ఫరాన్ మహమ్మద్కి సిరాజ్కి లింక్ ఏంటి? ఆ సిరాజ్కి సమీర్కి ఉన్న లింకే ఈ ఫరాన్ మహమ్మద్తో కొనసాగించారా? ఫరాన్ మహమ్మద్ కూడా ఒక స్లీపర్ సిల్లా ఏంటి? ఎస్, వరంగల్కి సంబంధించినటువంటి ఫరాన్ మహమ్మద్ని, హనుమకొండకు సంబంధించినటువంటి అతని స్నేహితుడిని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు ఇప్పుడు ఎన్ఐఏ. ఓకే, అంటే వరంగల్కి హనుమకొండకు కూడా ఉగ్రవాదులు లింకులు ఉన్నాయి అన్నటువంటి విషయం తెలిసింది. అంటే వీళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతో, ఐఎస్ఐ ఉగ్రవాదులతోటి, సౌదీ అరేబియాలో ప్రధానంగా ఉన్నటువంటి ఉగ్రవాదులతోటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు ఎన్ఐఏకు ఉన్నటువంటి అనుమానం, దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ విషయాలు ఎక్కడ తెలిసాయి? ఇప్పుడు విజయనగరానికి సంబంధించినటువంటి సిరాజ్ అనేటువంటి వ్యక్తిని మొన్న అదుపులో తీసుకున్నారు. అతను ఐఏడి బాంబుని, అతని దగ్గర ఉన్నటువంటి బాంబుని స్వాధీనం చేసుకున్నారు. అంటే పేలుడు పదార్థాలతో అతను తిరుగుతున్నాడు అనే విషయాన్ని కనిపెట్టారు. అతను అదుపులో తీసుకున్నారు. అతనితో సంబంధాలు ఉన్న హైదరాబాద్కి సంబంధించినటువంటి సమీర్ అనేటువంటి ఇంకొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. అంటే ఎంత దారుణం చూడు. ఎక్కడో విజయనగరానికి సౌదీ అరేబియాతో సంబంధాలు ఉన్నాయి, హైదరాబాద్కి సౌదీ అరేబియాకి సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు వరంగల్కి హన్మకొండకు కూడా సౌదీ అరేబియాతో సంబంధాలు ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ ఉన్నారు? ఎక్కడ విజయనగరం, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ వరంగల్, ఈ అందరికి ఎక్కడ సౌదీ అరేబియా సంబంధాలు ఐఎస్ఐ టెర్రరిస్టులతోటి? అంటే వాళ్ళకి ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. హర్యానాలో ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రా అంటే ఒక యూట్యూబర్ సహకరించడం, తర్వాత పూణేలో ఉన్నటువంటి ఇంకొక యూట్యూబర్ కూడా పాకిస్తానీ ఉగ్రవాదులు సహకరించడం, తర్వాత ఉత్తరప్రదేశ్, నిన్నటికి నిన్న సూర్యాపేటకు సంబంధించినటువంటి మన తెలుగు యూట్యూబర్ బయాజ్ సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్కి వెళ్ళి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఫరాన్ మహమ్మద్ అనేటువంటి ఉగ్రవాదు సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం. ఈ మధ్య కాలంలో కూడా బక్రియా అనేటువంటి ఒక వ్యక్తిని, జక్రియా అనేటువంటి ఒక వ్యక్తిని వరంగల్ అదుపులో తీసుకున్నారు. అతను కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంబంధాలు ఉన్నాయంట. అంటే వరంగల్ కోట నిజానికి హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద సిటీ వరంగల్. ఆ వరంగల్లో కూడా ఇవాళ ఉగ్రవాద లింకులు ఉన్నాయి అంటే ఎక్కడ సేఫ్గా ఉన్నాం మనం అంటే భయం వేస్తూ ఉంది. ఇప్పుడు ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ నీరు తాగుతూ, ఇక్కడ తిండి తింటూ ఎక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా ఐఎస్ఐ తీవ్రవాదులకి, పాకిస్తానీ టెర్రరిస్టులకి సహకరించటం ఏంటి? బాధ కలుగుతూ ఉంది. అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, అసలు మనం సేఫ్గా ఉన్నామో లేదో తెలియనటువంటి పరిస్థితిలో మనం పడ్డాం. నిజానికి మనం చెప్తా ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీ చుట్టూ ఉన్నటువంటి అనుమానితుల్ని ఖచ్చితంగా పోలీసులకు సమాచారం వచ్చి పట్టించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అనేక మంది విషయాలు బయటపడతా ఉన్నాయి. మన ఆర్మీలో పనిచేస్తూ కూడా పాకిస్తాన్కి సమాచారం ఇస్తున్నటువంటి పారా కమాండర్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. జాట్, అతని పేరు మోతీరామ్ జాట్ని అదుపులో చేయడం జరిగింది. ఒక పక్క మనకు తెలుగు వీరుడు, ఉమ్మడి అనంతపురానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ 14 మంది పాకిస్తాన్ చంపి తను చనిపోయి అమరవీరుడిగా మిగిలిపోయాడు. అంటే దేశం కోసం ఒక తెలుగువాడు తన ప్రాణాలు అర్పించి, అందులోనూ ప్రాణాలు అర్పించే ముందు కూడా పాకిస్తానీ టెర్రరిస్టులకి, అంటే వాళ్ళ సైనికులకి బుద్ధి చెప్పి 14 మందిని చంపిన తర్వాత, ఎందుకంటే సైనికులు కూడా టెర్రరిస్టులు ఎందుకు అన్నారంటే, పాకిస్తాన్ సైనికులకి పాకిస్తాన్ టెర్రరిస్టులకు పెద్ద తేడా ఏం లేదు. టెర్రరిస్టులకు సపోర్ట్గానే పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చింది. 3 రోజుల్లో బుద్ధి చెప్పి పంపించాం. కానీ మన సైనికుడు 14 మంది వాళ్ళని చంపిన తర్వాత కూడా తను చనిపోలేదు. అది మన వాడుకున్న కెపాసిటీ. ధైర్యంగా పాకిస్తాన్ మనతో వచ్చి యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఇట్లాంటి స్లీపర్ సెల్స్ని పెట్టుకొని ఈ ఫరాన్ మహమ్మద్ కావచ్చు, సిరాజ్ కావచ్చు, సమీర్ కావచ్చు, ఇంకా సమయక్స్ అది జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మన మీద కుట్రలు చేస్తూ ఉంటది. ఇక్కడ ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ ని పసిగట్టే క్రమంలో ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఒక్కొక్క నిజం బయటకు వస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది.
ఒక రకంగా చూసుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ జ్యోతి మల్హోత్రా కావచ్చు, ఆ యూపీకి సంబంధించిన మరొక యూట్యూబర్ కావచ్చు, పూణేకి సంబంధించిన మరొక యూట్యూబర్ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో సూర్యాపేట నూతనకలకు సంబంధించినటువంటి బయా సన్నీ యాదవ్ కావచ్చు. ఇతని గురించి ఇంకా కీలక విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి. ఈ బయా సన్నీ యాదవ్ దాదాపుగా 2 నెలలు పాకిస్తాన్ లో ఉన్నాడంట. అని కూడా యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో పాకిస్తాన్ లో ఉన్న భారతీయులందరినీ ఆ దేశం పంపిస్తే ఇతను మాత్రం ఎందుకు ఉంచుకుంది? సహజంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తిప్పి మన దేశానికి పంపించింది. మన దేశం పాకిస్తానీ అందరినీ కూడా వాళ్ళ దేశానికి వెళ్ళిపోమంది. మరి బయా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఎలా ఉండగలిగాడు? అందులోనూ ఒక యూనివర్సిటీకి, పాకిస్తాన్ యూనివర్సిటీ గెస్ట్ గా ఎలా పోగలిగాడు? పాకిస్తానీ అధికారులతో బయా సన్నీ యాదవ్ కొన్న లింకులు ఏంటి? ఒక బాధాకరమైన సిచ్యువేషన్ ఏంటంటే బయా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళుతూ దానిలో మన అయోధ్య రామాలయాన్ని టచ్ చేసి వెళ్ళాడు. అంటే అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని వెళ్ళాడు. దర్శనం తప్పు కాదు, ఆ దారిలో వెళ్ళటం తప్పు కాదు. కానీ ఒక అనుమానం ఏంటంటే ఈ సమాచారాన్ని ఏమన్నా పాకిస్తాన్ మోసుకుపోయాడా? మన అయోధ్య అంటే వాళ్ళు వచ్చి మన అయోధ్య రామాలయాన్ని సందర్శించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్నవాడు ఎవరైనా ఇక్కడ దేవాలయంలో పలానా సెక్యూరిటీ, పలానా ఇష్యూ, పలానా ఇవన్నీ కూడా బయట చేసే. ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్రా ఉంది. సికింద్రాబాద్ వచ్చి వందే భారత్ ట్రైన్ సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేసింది. ఇప్పుడు ఎందుకు దాడి జరిగిన పహల్గాంలో కూడా 2 నెలల క్రితం వీడియో చేసి ఎక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, ఎక్కడ జనాలు గుమ్మి కొడతారు, ఎక్కడ బాంబులు పెట్టవచ్చు, ఎక్కడ విధ్వంసం సృష్టించవచ్చు, ఎక్కడ వచ్చి కాల్చొచ్చు, మన సేపుగా వచ్చి ఏ రకంగా రావచ్చు, దాళ్ళన్నీ కూడా ఉగ్రవాదులకి చూపించింది ఏమి అనేటువంటి బ్లూ ప్రింట్ ఇచ్చింది. అంటే వాళ్ళు దాడి చేయడానికి ఉన్న మార్గాలు అన్ని కూడా ఏమేమి ముందు వీడియో చేసి వాళ్ళు చెప్పించింది కోడ్ లాంగ్వేజ్. ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు డబ్బు కాసిపెట్టడం తప్పు కాదు, కానీ డబ్బు మరి దేశాన్ని కూడా తాకట్టు పెట్టే అంట, దేశ భద్రతను కూడా తాకట్టు పెట్టే అంత నిన్ను నమ్మింది కదా ఈ దేశం. ఇలా నువ్వు డబ్బు సంపాదించుకుంది ఎవరి మీద? ఇండియన్ యూట్యూబ్ చూసేటువంటి ఇండియన్స్ వల్లే కదా. బయా సన్నీ యాదవ్ ఎవరి వల్ల సెలబ్రిటీ అయ్యాడు? ఎవరి వల్ల యూట్యూబర్ అయ్యాడు? ఈ బయా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అదుపులో ఉంది. వాళ్ళ నాన్నగారికి తెలియదంట. ఆయన కూడా సోషల్ మీడియాలో చూసి అయ్యో నా కొడుకుని తీసుకుపోయారని చెప్పి బాధపడటంట. ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడు పోలీసుల్ని, నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియాలి, నాకు చెప్పండి నాకు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు పోలీసుల్ని. నీ కొడుకు పాకిస్తాన్ పోయేది నీకు తెలియదా? ఖచ్చితంగా తెలియదా? ఇప్పుడు పాకిస్తాన్కి వాళ్ళ కొడుకు పోయాడన్న విషయం తెలవగానే వెంటనే అతను ఏం చేయాలి? పోలీసు కంప్లైంట్ చేయాలి. ఆ దేశం నా కొడుకు ఎందుకు పోయాడు, ఇమీడియట్ గా పట్టుకరండి అని చెప్పేసి చెప్పాలి. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదేమో మేబీ పాకిస్తాన్ పోయేది, సోషల్ మీడియాలో చూసుకునే వాటిలో. ఇంకా బయా సన్నీ యాదవ్ గురించి సమాచారం ఇంకొద్దిగా రావాల్సింది బయటకి. కానీ జ్యోతి మల్హోత్రా విషయం అయితే ఆమె 4-5 సార్లు పాకిస్తాన్ పోయిందంట. మా జ్యోతి మల్హోత్రా కుటుంబ సభ్యులు తెలియదంట, మనం నమ్మాలి దాన్ని. 4-5 సార్లు పాకిస్తాన్, ఒకసారి కాదు సరే ఫోటో చూసో యూట్యూబ్ లో వీడియో చూసో ఎక్కడ చూడు వాళ్ళకి అనిపిస్తుంది కదా పాకిస్తాన్ పోయి వచ్చింది నా కూతురు అని అనిపిస్తుంది కదా. రెండోది, ఆ అమ్మాయి పాకిస్తాన్ లో ఉన్నటువంటి డానిష్ ఫ్రెండ్ని, డానిష్ తో సంబంధాలు ఉన్నాయి, శారీరక సంబంధాలు ఉన్నాయట, ఆర్థిక సంబంధాలు ఉన్నాయట. మన డానిష్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట. పెళ్లి దాకా డెసిషన్ తీసుకుంది అంటే కుటుంబ సభ్యులు తెలియదా? మరి అంటే ఇంకోటి కూడా, ఇప్పుడు బయా సన్నీ యాదవ్ ఉన్నాడు ఎగ్జాంపుల్. బయా సన్నీ యాదవ్ మీద బెట్టింగ్ యాప్ కేసు ఒకటి నమోదైంది సూర్యాపేటలో. అతని మీద నమోదైన తర్వాత అతని కోసం పోలీసు సెర్చింగ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు గడుస్తుంది. ఇన్ని రోజుల కాలంలో బయా సన్నీ యాదవ్ ఆ కుటుంబానికి ఒకసారి కూడా ఫోన్ చేయలేదా? వాళ్ళ అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు నేను ఒక ఛానల్లో చూడటం జరిగింది. మా బయా సన్నీ యాదవ్ అంటే ఆ సన్నీ యాదవ్ మా ఇంట్లో ఉన్నప్పుడే ఇవన్నీ జరగడం జరిగిందని చెప్పి చెప్తున్నాడు క్లియర్ గా. అంటే అప్పుడు మాత్రం ఎందుకు మీడియా ముందుకు రాలేదు బయా సన్నీ? ఆ తర్వాత పాకిస్తాన్ పోయింది మీకు తెలుసు, ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకుంది మీకు తెలుసు, పాకిస్తాన్లో ఎక్కడెక్కడ తిరిగింది కూడా మీకు ప్రతి అప్డేట్ ఉంది. సో వీళ్ళని కూడా ఎక్కడ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారో, ఎక్కడ విచారణ చేస్తారని భయంతో వీళ్ళు ఈ రకంగా చెప్తున్నారని ఒక అనుమానం రేకెత్తిస్తుంది. వీళ్ళు సమాధానం చూస్తా ఉంటారు. ఏది ఏమైనా ఒక దారుణమైన పరిస్థితి. అంటే దేశం కంటే డబ్బు ముఖ్యం అనుకునే వాళ్ళు, దేశం కంటే తమ పాపులారిటీ, తమ ప్రాధాన్యతలే ముఖ్యం అనుకునే వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా గురించి కొన్ని విషయాలు, దుబాయ్లో 4 అకౌంట్లు ఉన్నాయంట ఆమెకి. దుబాయ్లో 4 అకౌంట్లు ఉన్నాయి. ఎందుకు ఇండియాలో మెయింటైన్ చేస్తే పట్టుబడుతుంది కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎడిపోతున్నాయి అనేది ఇవన్నీ తెలుస్తాయి కదా. దుబాయ్లో 4 బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తారట మేడం గారు. అంటే చూడండి ఇంత దారుణం. ఇప్పుడు నేను దయచేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరిని ఫాలో కావాలో ఎవరిని ఫాలో కాకూడదో దయచేసి తెలుసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని మోసేయకండి, మీరు సెలబ్రిటీని చేసేయకండి. దయచేసి మీరు వాళ్ళని పెంచి, జ్యోతి మల్హోత్రాని పెంచింది భారతీయులే, బయా సన్నీ యాదవ్ని పెంచి పోషించింది భారతీయులే. చివరికి వాళ్ళు ఈ దేశాన్ని ద్రోహం తలపెట్టాలని కూడా సిద్ధపడ్డారా? ఎందుకంటే ఇంకా బయా సన్నీ యాదవ్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరే అది హోల్డ్లో పెడదాం. ఈమె గురించి అయితే, జ్యోతి మల్హోత్రా గురించి అయితే సంచలన విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. మొత్తానికి దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఉగ్రవాదుల కదలికలు నమోదు కావటం
కొంత చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆ స్లీపర్ సెల్స్ మన తెలుగు రాష్ట్రాల నుండి బయటపడటం కొంత బాధాకరం, కొంత దురదృష్టకరం. సో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ చేసినా, లేదంటే ఏదైనా నినాదాలు ఇచ్చినా కూడా మీరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిపైన పోలీసులకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దేశ సమగ్రతే మన ఐకమత్యం. సో దాన్ని గమనించుకొని మీరు ముందు భవిష్యత్తులో కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి వరంగల్లో పట్టుబడినటువంటి ఈ ఫరాన్ మహమ్మద్ని ఎన్ఐఏ అదుపులో ఉంచింది. విచారణలో చూడాలి ఏమేమి విషయాలు ఇతను వెల్లడిస్తాడనేది.